సో, సీజేపీ మూవ్‌మెంట్ అయిపోయినట్టే అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అది అయిపోయినట్టేనా? దానికి ఇంకా కంటిన్యూటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? కంటిన్యూటీ అంటే వాళ్ళు సీజేపీ వాళ్ళు చేస్తున్నారో లేదని పక్కన పెడితే, సీజేపీ వల్ల మొబిలిటీ అయితే వచ్చింది. ప్రజల్లో. స్టూడెంట్స్ అంతా యూనిట్ అయ్యారు. జెన్‌జీ అంతా యూనిట్ అయ్యారు. మిగతా పొలిటికల్లీ కాన్షియస్‌నెస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూనిట్ అయ్యి మాట్లాడారు ఒక ఇష్యూ గురించి. చాలా సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో అందరూ ముందరకొచ్చి ఒక ఇష్యూ గురించి ఇంతమంది ముందరకొచ్చి ఒక ఇష్యూ గురించి మాట్లాడడం మనం చూసాం. ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఒకటే ప్రాబ్లమ్ కాదు. లైక్ అదొక్కటే ప్రాబ్లమ్ కాదు. అక్కడ కూడా మనకి అన్నీ సాల్వ్ అవ్వలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినంత మాత్రాన మనకి ఎడ్యుకేషన్‌లో మొత్తం సాల్వ్ అయిపోయినాయి అన్నట్లేదు. బట్ అట్‌లీస్ట్ ముందరకొచ్చారు, చేశారు. సీజేపీ వాళ్ళు మళ్ళీ ఇంకేమైనా చేపట్టుకుంటారా లేదా అని పక్కన పెడితే, మనమైతే మాట్లాడుతూ ఉండాలి. ఇండివిడ్యువల్‌గా అయినా సీజేపీ ఉన్నా లేకపోయినా స్టూడెంట్స్ అయితే క్వెషన్ చేస్తూ ఉండాలి. యూత్ అంతా క్వెషన్ చేస్తూ ఉండాలి. ప్రతి భారతీయుడు క్వెషన్ చేస్తూనే ఉండాలి. అప్పుడే కొంచెం మన డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీ అనే దానికి అర్థం ఉంటది. తెలంగాణ మూవ్‌మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, తెలంగాణ మూవ్‌మెంట్‌కి కౌంటర్ అటాక్‌గా, కౌంటర్ మూవ్‌మెంట్‌గా సమైక్యాంధ్ర మూవ్‌మెంట్ వచ్చింది. మండల్ కమిషన్‌కి కౌంటర్‌గా కమండల్ కమిషన్ వచ్చింది. ఇట్లా ప్రతిసారి ఒక మూవ్‌మెంట్ తెర మీదకొచ్చినప్పుడు దానికి కౌంటర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి ఇండియాలో ఎప్పటినుంచో. సో, ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్‌కి లేదా నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్‌కి అపోజిషన్‌గా రిజర్వేషన్స్ మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. సో, కొంతమంది ఎవరైతే రిజర్వేషన్స్‌ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళేమంటున్నారు అంటే, నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన వాళ్ళ కంటే కూడా రిజర్వేషన్స్ వల్ల అవకాశాలని కోల్పోయినటువంటి అగ్రవర్ణపు విద్యార్థుల ప్రాణాలు ఎక్కువ పోయినాయి. కాబట్టి రిజర్వేషన్స్ ఉండకూడదు అంటున్నారు. సో, ఈ పాయింట్‌కి మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? జస్టిఫై కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతమంది చనిపోయారు, అసలు చనిపోయారా లేదని నాకు తెలియాలి. చనిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, నేను చూసి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళకి తెలియనిది ఏంటంటే రిజర్వేషన్ ఇప్పుడు అగ్రవర్ణాలకు కూడా ఉంది. అన్ని వర్ణాలకి రిజర్వేషన్ ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళకి జస్ట్ ఎవరికి రిజర్వేషన్ ఉంది, ఎవరికి రిజర్వేషన్ ఉందో తెలియదు అన్నట్టు నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే హయ్యెస్ట్ రిజర్వేషన్ ఉంది ఇండియాలో ఓబీసీకి 27%. తర్వాత వచ్చేసి ఎస్సీకి 14-15%. తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్, ఎస్టీకి 7-8% రిజర్వేషన్. సో అన్ని కాస్ట్లు వచ్చినాయా లేవా ఇట్లలో? అందరికీ రిజర్వేషన్ ఉంది కదా. మళ్ళీ రిజర్వేషన్ వల్ల ఎవరు చనిపోయినారని అంటాం? ఎడ్యుకేషన్ వల్ల, ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చనిపోయారు వాళ్ళు, రిజర్వేషన్ వల్ల కాదు. వాళ్ళకి జస్ట్ ఈ రిజర్వేషన్ మీద అవేర్నెస్ లేదు అంతే. ప్రతిసారి ఇండియాలో రిజర్వేషన్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఎవరి మీద దాడి జరుగుతుంది అంటే దళితుల మీద మాత్రమే దాడి జరుగుతుంది. ఆదివాసీల మీద కూడా కాదు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఎందుకు ప్రతిసారి ఎస్సీల మీదనే అది దాడి అనేది జరుగుతుంది? ఎస్సీలకే రిజర్వేషన్స్ ఉన్నాయి అనేటటువంటిది ఎందుకు అట్లా అవుతుంది? వాడు నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు బైక్లో పోతూ ఉంటే వాడు బీటెక్ అయ్యాక ఏం చేయాలరా నేను అది ఇది అంటున్నాడు. నేను ఏదో చెప్పిన, ఇది చేస్తామమ్మా, నేను అట్లా ఉంటా ఇట్లా ఉంటా అని చెప్పేసి వాడేమంటున్నాడు, ఏదో చెప్తున్నాడు. నేను వాడికి, అరే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయొచ్చు కదా, నువ్వు మంచిగానే ఉంటుంది కదా, ఎట్లా నీకు కొంచెం ఇంట్రెస్టే కదా గవర్నమెంట్ జాబ్స్ అన్న, మీ ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తారు కదా గవర్నమెంట్ జాబ్స్ అంటే మాకెక్కడ వస్తుందా మా అమ్మ, మీకు వస్తాయి, మీకైతే ఈజీగా వస్తుంది అన్నాడు. అరే అట్లా ఈజీగా వస్తుందిరా, మాకున్నది 14% రిజర్వేషను, మీకు 27% రిజర్వేషన్ ఉంది, మీకు ఎక్కువ వస్తుంది కదా. అదే ఏం లేదు, మాకెందుకు వస్తాయి రిజర్వేషన్లు, మీకే వచ్చేది రిజర్వేషన్లు, మాకు అసలు రిజర్వేషన్లు లేవన్నాడు. నేను వాడికి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాను. అరే మీకు 27% రిజర్వేషన్ ఉంది, మాకు 14% రిజర్వేషన్ ఉంది, ఎస్టీకి 7-8% రిజర్వేషన్ ఉంది. ఇట్లా ప్రతి వర్గానికి ఈ దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అక్కడ అవకాశాలు తక్కువ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఎస్సీలు ఎవరు రాసిన ఉద్యోగాలు వచ్చేసాయని కాదు, ఓబీసీలు ఎవరు రాసిన ఉద్యోగాలు వచ్చేసాయని కాదు. కానీ నీకు 27% రిజర్వేషన్ ఉందని నీకే తెలియదు, నువ్వు ఇంకా దళితుల మీద పడి ఏడుస్తున్నావు. నీకంటే సగం తక్కువ ఉంది, నీకంటే సగం ఉంది అంటే 50%, 14% రిజర్వేషన్ ఉంది, నీకు 28% 27-28% కదా అంత ఉంది. అది నీకు తెలియదు, నీకు ఎవరు చెప్పలేదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పలేదు, దీని గురించి అవేర్నెస్ ఇవ్వలేదు. మీకు ఎట్లా బ్రెయిన్ ఫీడ్ అయిపోయిందంటే, అంటే అందరికీ నేను చెప్తున్నా, అందరికీ బ్రెయిన్ ఎట్లా ఫీడ్ అయిపోయిందంటే రిజర్వేషన్ అనేది ఓన్లీ దళితులకే,
ఓన్లీ ఎస్సీలకే, ఇంకెవ్వరికి రిజర్వేషన్ లేదని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి మీ చేతిలో ఫోన్ ఉంది, మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీ యాక్సెస్ ఈ రోజుల్లో. పోయి గూగుల్ చేసుకుంటే ఎవరెవరికి ఎంతెంత రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, రిజర్వేషన్ వల్ల ఎంతమంది సీట్లు వస్తున్నాయి, ఏ ఏ కేటగిరీకి సీట్లు వస్తున్నాయి, అసలు సీట్లు రావడానికి ఎంత మనకి అవకాశం ఉంది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. అప్పుడు వీళ్ళు ఎస్సీల మీద పడరు. కానీ ఇవన్నీ తెలిసి కూడా పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళితులు అనేవాళ్ళు చదువుకోవడం వాళ్ళకి నచ్చదు. దళితులు అనేవాళ్ళు వీళ్ళతో సమానంగా రావడం వాళ్ళకి నచ్చదు. దళితులు అనేవాళ్ళు కనీసం వాళ్ళతో సమానంగా ఉన్న పేర్లు పెట్టుకోవడం కూడా వాళ్ళకి నచ్చదు. అందుకే వాళ్ళు రిజర్వేషన్ని అపోజ్ చేస్తారు. అంతకు మించి ఏం లేదు. ఓకే. సో రిజర్వేషన్స్ని తీసేయాలి అంటే మీరు ఏమంటారు? ఒకవేళ రిజర్వేషన్స్ని తీసేయాలి అనే మీరు అనేటట్టయితే ఇన్ వాట్ కేస్? ఒకవేళ రిజర్వేషన్స్ ఉండాలి అంటే ఏ కేసులో? ప్రెజెంట్ ఉన్న కండిషన్స్కి అయితే రిజర్వేషన్ ఉండాలి. కానీ రిజర్వేషన్ ఒక్కటే ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నా సరే ఇప్పుడు ఓబీసీలో 27% రిజర్వేషన్ ఉంది అనుకుందాం. ఓబీసీలు 100 మంది రాశారనుకోండి. ఏంటి ఒక ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 100 మందిలో ఎంతమందికి సీట్లు వస్తున్నాయి? ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ 22 lakhs రాశారు, కానీ ఉన్నది 2 lakh సీట్సే. మిగతా 20 lakhsలో ప్రతి ఒక్క కాస్ట్ వాళ్ళు ఉన్నారు కదా. ఆ 2 lakhsలో 27% ఓబీసీ అయి ఉండొచ్చు, 14 to 15% ఎస్సీ అయి ఉండొచ్చు, ఇంకొక 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొక కొంచెం 7 to 8% ఎస్టీస్ అయి ఉండొచ్చు, మిగతా పర్సంటేజు జనరల్ కేటగిరీలో లేకపోతే కట్ ఆఫ్ లేకుండా రిజర్వేషన్ యూస్ చేయకుండా ఎవరైతే ఓపెన్ కేటగిరీలో వచ్చినారో వాళ్ళందరూ ఉండొచ్చు. మిగతా 20 lakhsలో ఎస్సీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ప్రతి ఒక్క కేటగిరీ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా సీట్లు రాలే అంటే ఇప్పుడు రిజర్వేషన్ బ్లేమ్ చేద్దామా మనం? రిజర్వేషన్ బ్లేమ్ చేయలేం కదా, ఎందుకంటే రిజర్వేషన్లో ఉన్న వాళ్ళందరూ సీట్లు వచ్చినాయి. ఇక్కడ రిజర్వేషన్ ఉండి కూడా చాలామందికి సీట్లు రాలే. ఎందుకు రాలేదంటే అక్కడ సీట్లు లేవు ఇవ్వడానికి. అసలు కాలేజీలు లేని దగ్గర, సీట్లు లేని దగ్గర నువ్వు రిజర్వేషన్ గురించి పోట్లాడితే నీకు సాల్వ్ అవ్వదు ప్రాబ్లం. నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఏంది? నీకు కాలేజీలు కావాలి. 10 కాలేజీలు ఉంటే 10 కాలేజీలకి 10,000 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క కాలేజీలో 1000 మంది పోతారు. అప్పుడు అందరికీ సీట్లు వస్తాయి కదా. 1000 మంది పాపులేషన్ ఉంటే. బట్ మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది యువత పాపులేషన్ ఉన్నారు, అంతమందికి సరిపడా కాలేజీలు మన దగ్గర ఉన్నాయా, అంతమందికి సరిపడా గవర్నమెంట్ స్కూల్స్ మన దగ్గర ఉన్నాయా? అవన్నీ లేనప్పుడు నీకు ఎంత రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కానీ అక్కడ సీట్లు రావు. మనం క్వశ్చన్ చేయాల్సింది రిజర్వేషన్ కాదు. ఈ టైంలో మాకు కాలేజీలు కావాలి, ఇన్స్టిట్యూట్స్ కావాలని క్వశ్చన్ చేయాలి.